బేసిక్ ఏదైనా ఒక కొత్త సినిమా వస్తుందంటే ఆడియన్స్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఆడియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కొత్త హీరోని, కొత్త సినిమాల్ని. సో వీళ్ళు కొత్త అని ఏం లేదు. సో సోషల్ మీడియాలో ఆబ్వియస్లీ మీరు చూసి మిమ్మల్ని ఆబ్వియస్లీ ఇది ఓకే తెలిసిన సినిమానే, తెలిసిన వాళ్ళే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దీంట్లో నిజంగానే మీరు అన్నట్టు అన్ని కలిసి వచ్చినాయి అనుకోవచ్చు. సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, పోస్టర్లు, ఎవ్రీథింగ్. మీకు ఇంకో విషయం చెప్తా, మేము చాలా బాగుందిలే షూట్ చేస్తున్నప్పుడు సిటీ మొత్తం ఫుల్ రెయిన్స్, హెవీ రెయిన్స్. మేము ఒక రోడ్ మీద షూట్ చేయాలి, ఆ ఏరియాలో కూడా వర్షం పడుతుంది, మేము షూట్ చేసే రోడ్ తప్ప. ఓ అది ఇంకో మ్యాజిక్. ఇలాంటివి చాలా జరిగినాయి మా సినిమాతో. 4 locations లో షూట్ చేసాం. మేము లైక్ పాయింట్ ఏలో షూట్ చేస్తున్నాం, యాజ్ సూన్ యాజ్ పాయింట్ ఏలో షూట్ అయిపోద్ది, పాయింట్ ఏలో వర్షం పడితే పాయింట్ బిలో మేము షూట్ చేస్తున్నాం. సో అలా ఒక్కొక్క అలా 4 locations లో వర్షం మేము షూట్ చేసేటప్పుడు కుదిరింది అది. సో అంటే మీరు చెప్పినప్పుడు ఆగిపోతుంది, తర్వాత వస్తుంది అంతే. సో నిజంగా ఏదైనా కూడా హార్ట్ఫుల్ గా చెయ్యాలి అని ఫిక్స్ అయితే కనుక డెఫినెట్లీ దానికి అన్ని గుడ్ థింగ్స్ జరుగుతాయి, అన్ని గుడ్ వైబ్సే ఉంటాయి. సో ఇంకా మీ షూటింగ్ లో మీ అల్లరి గురించి చెప్పండి మాకు కొంచెం. చాలా అండి. ఇప్పుడు మీరైతే నిజంగా నాకు హర్ష్ గారు అస్సలు అనిపించట్లేదు, అంటే కొత్త హీరోని మేము ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ దగ్గర ఉండే ఒక ఆ నర్వస్నెస్ కానీ లైక్ ఏది లేదు, ఇది నాది అన్నట్టు ఫీల్ అవుతుంది. అంటే మన నేబర్స్ కదండి, ఇంకెందుకు. అంటే ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినా మీరు అలా ఫీల్ కావట్లేదండి, అది ఆ లోపల అది లేదు మీకు నర్వస్, వెరీ ఫీల్ బాండ్ టు డూ దిస్ అండి, బ్లడ్ లో ఉందంటారు. సో ఎలా ఉండింది సెట్ లో అసలు? అయ్యో చాలా ఫన్ చేసామండి. అంటే ఒకటా రెండా ఎన్ని చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రణీత్ ఉన్నాడు, నేను అభినవ్ మా ప్రొడ్యూసర్, షూట్ తర్వాత ప్రణీత్ని స్విమ్మింగ్ పూల్లో తోసేయడం చాలా చేసామండి, గుర్తే లేదు నాకు అసలు. చాలా 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 చేసాం. సో ఒకసారి మా కోసం ఏ సాంగ్ పాడతారు? ఎస్, మా సిమ్రన్ పాడుతుంది, నెక్స్ట్ నేను పాడతాను. నేను ఇది చాలా బాగుందిలే, ఎందుకంటే శ్రీరామ్ గారు. అవును, ఓకే. నేను ఓన్లీ ఇది చాలా బాగుందిలే పాడతాను, ఎందుకంటే సిద్ శ్రీరామ్ గారు పాడారు కాబట్టి. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. మీరు కూడా సింగర్ అయిపోయి నెక్స్ట్ సినిమాలో ఒక పాట పాడించండి కంపల్సరీ. 100% ఒక లిరిక్ మీరు సెహరీ సాంగ్ పాడతారా, లేకపోతే మేము విలేన్ సాంగ్ పాడతారా? పాట పాడాలా? బేసిక్ గా నా పేరు హర్ష్ ఖాన్, మరి నాకు సిగ్గులేదండి పాడుతున్నాను. నేను నాడాలన్నా పాడాలన్నా జిందగీలో లేదే సెహరీ సెహరీ, చిల్లవ్వాలన్నా నవ్వాలన్నా జిందగీలో లేదే సెహరీ సెహరీ. ఫెబ్ 11th వస్తుంది, రచ్చలేద్దాం, ఓకేనా? ఏంటండి ఏం లేదు మీ దగ్గర, ఏం టాలెంట్ లేదు అది చెప్పండి, దాని గురించి అడుగుతాను నేను ఒకసారి. బయట అమ్మాయిలతో మాట్లాడటం రాదండి నాకు. ఎక్కడండి బయట అంటే మన నేబర్స్ కదండి, అందుకే. మీతో మాట్లాడినప్పుడు ఇలానే మాట్లాడారా? చాలా చిల్ క్యాజువల్ అండి. అసలు ఎప్పటి నుంచో తెలుసా నేను మాట్లాడలేదు. అవును, అలాగే. సో ఇంకెక్కడ లేని ఏమైనా ఉండే చెప్పండి, దాని గురించి అడుగుతాను. ఎవరండి ఇప్పుడు మీరు అలా అడిగేసరికి నాకు మైండ్ లో రావట్లేదు, అట్లా సడన్ మల్టీ టాలెంటెడ్. సో ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా కాల్స్ వచ్చాయా మీ ట్రైలర్ చూసి? అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, ఐ మీన్ ట్రైలర్ కి, సాంగ్స్ కన్నింటికి. అవునండి, మన సందీప్ కిషన్ రియలీ లైక్ ద ట్రైలర్, చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అండ్ తేజ సజ్జా రియలీ లైక్డ్ ఇట్. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఇవాళ ఫస్ట్ టైం సిన్స్ వీఆర్ నేబర్స్ హెచ్ఎంటీవీలో ఫస్ట్ టైం నేను చెప్తున్నా. సో ఒక 2-3 months బ్యాక్ మేము చాలా బాగుందిలే సాంగ్ అండ్ టీజర్ చిరంజీవి గారికి చూపించాం. ఎస్, సో ద వే చిరంజీవి గారు రియాక్టెడ్, లైక్ ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే, వావ్ ఇలాంటి యంగ్స్టర్స్ రావాలి, అండ్ చాలా ఫ్రెష్ ఉన్నాయి విజువల్స్, చాలా ఫ్రెష్గా ఉంది, ఐ లైక్ యువర్ మేనరిజమ్స్ అన్నారు. ఐ వాజ్ లైక్ సార్ థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చి రావటం. అండ్ చాలా అసలు ద వే వీ షార్ట్ కానివ్వండి, ద క్వాలిటీ కానివ్వండి, హీ వాస్ వెరీ 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 మచ్ ఇంప్రెస్డ్ చిరంజీవి గారు. సో దిస్ ఇస్ చిరంజీవి గారిస్ రియాక్షన్, ఫస్ట్ టైం ఐమ్ టెల్లింగ్ ఇన్ హెచ్ఎంటీవీ. ఓ థ్యాంక్ యూ. ఎక్కడ చెప్పకుండా దాచుకొచ్చి మా దగ్గరే చెప్పారు. థంబ్నెయిల్ దొరికింది. థంబ్నెయిల్ దొరికింది. థ్యాంక్ యూ.